వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ పేపర్ న్యూస్ అనాలిసిస్ సంబంధించి అయితే ముఖ్యంగా ఈ రోజు పేపర్స్లో వచ్చినటువంటి హెడ్లైన్స్ని ఒకసారి పరిశీలిద్దాం. దాని తర్వాత అనలిస్ట్ హరగోపాల్ గారు రెడీగా ఉన్నారు, వారితో పాటు అనాలిసిస్ కూడా చేద్దాం. ఫస్ట్ అయితే ఈనాడులో ఒకసారి చూద్దాం. ఈనాడులో ముఖ్యంగా మనం చూసుకుంటే నేడు ప్రధానంగా ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కాబోతున్నారు. దానికి సంబంధించి మనం హెడ్లైన్స్గా చూడొచ్చు. ఎందుకంటే ఈరోజు ఢిల్లీకి పైన అవుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం భట్టిగూడును కాంగ్రెస్ అగ్రనేతలతో అయితే చర్చించబోతున్నారు, సమావేశం కాబోతున్నారు. అలాగే అధికారికంగా సీఎం అలాగే డిప్యూటీ సీఎం నేడు ప్రధాని మోదీ అంటే అధికారికంగా మొదటిసారి కలవబోతున్నారు. దానికి సంబంధించి మనం హెడ్లైన్స్గా చూడొచ్చు. అలాగే ముఖ్యంగా ఇప్పుడు మరొక అంశాన్ని మనం తీసుకుంటే సార్వత్రికంలో సత్తా చాటుతామని కూడాను ఇటువైపు బీఆర్ఎస్కి సంబంధించి చూడొచ్చు. జనవరి 3 నుంచి సన్నద్ధత సమావేశాలు, అలాగే చేవెళ్ల నియోజకవర్గంపై సమీక్ష, అలాగే ఎంపీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డి పేరు ప్రకటన, అసెంబ్లీ స్థానాల్లో ఓడిపోయిన అభ్యర్థులే ఇన్ఛార్జీలుగా అంటే ఏదైతే అసెంబ్లీలో జరిగినటువంటి ఎన్నికల్లో బోల్తా పడింది కారు. దీని నేపథ్యంలో అలాగే రాబోయే ఎన్నికల్లో సత్తా చాటుతామని కూడా బీఆర్ఎస్కి సంబంధించి ఒక హెడ్లైన్గా చూడొచ్చు. అలాగే మరొక ముఖ్య హెడ్లైన్గా చూసుకుంటే లోక్సభ ఎన్నికలపై కమలం కార్యాచరణ, రాబోయే ఏదైతే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయో దానిపై అయితే కమలం దృష్టి పెట్టింది. అలాగే ఈ నేపథ్యంలో 28న హైదరాబాద్కి అయితే అమిత్ షా రాబోతున్నారు. మండల అధ్యక్షులు ఆ పైన స్థాయి నేతలతో విస్తృత స్థాయి సమావేశం ఉండబోతుంది. శాసనసభ ఫలితాలపై సమీక్ష, రానున్న ఎన్నికలపై దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో 28న అయితే హైదరాబాద్కు అమిత్ షా రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరొక ముఖ్య హెడ్లైన్గా దీన్ని చెప్పుకోవచ్చు. అలాగే మరొక ముఖ్య హెడ్లైన్గా మనం చూసుకుంటే పాత చెల్లింపులకు పైసలెలా అన్నది మెయిన్ హెడ్డింగ్గా చూడొచ్చు. పెండింగ్లో ఉన్న బిల్లుల సంఖ్య 4.78 లక్షలు, అలాగే చెల్లించాల్సిన సొమ్ము 40,154 కోట్లు. నిధుల సమీకరణపై సర్కారు దృష్టి, అలాగే ఎఫ్ఐఆర్బిఎం నిధుల సడలింపులపై ఆశలపై అన్నదాన్ని ముఖ్యంగా చూడొచ్చు. ఇంకొకటి చూసుకుంటే ప్రాణాలు తీసిన పొగమంచు, ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజుకి కనిష్ట ఉష్ణోగ్రతలకు చేరుకుంటుంది. అంటే 10 డిగ్రీస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనిపైన కొన్ని జిల్లాల్లో కూడా ఆరెంజ్ అలర్ట్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది సర్కార్. అలాగే నల్గొండ జిల్లాలో పాదచారిని ఢీకొట్టిన ద్విచక్ర వాహనం, 2 మృతి ఈ ఘటనలో. అలాగే దీనికి సంబంధించి అలాగే మరొక మెయిన్ పేపర్లో మనం ఆంధ్రజ్యోతి పేపర్ ఒక్కసారి చూసుకుందాం. దానిలో ఏ యొక్క హెడ్లైన్స్ పడ్డాయి అన్నదాన్ని మనం ఒక్కసారి చూసుకుంటే ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా మెయిన్ హెడ్లైన్గా మనం చూసుకుంటే ఫస్ట్ పొగమంచు మృత్యువుపై కమ్మేసిన మెయిన్ హెడ్లైన్గా మనం చూడొచ్చు ఫస్ట్గా ఆంధ్రజ్యోతిలో. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి కనిష్ట ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతూ ఉన్నాయి. ఆటో లారీ ఢీ 4 దుర్మరణం, అంతకుముందే ప్రమాదంలో బంధువు మృతి, అక్కడికి వెళ్తూ మృత్యువాత అంటే ఒకరు చనిపోయారు, దాన్ని వెళ్తూ ఉండగా వీడు కూడా సేమ్ అలాగే పొగమంచుకై మృత్యు పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. వికారాబాద్ జిల్లాలో చెరువులోకి కారు. గత వారం రోజులుగా చూసుకుంటే ఈ పొగమంచు కారణంగా ఈ యాక్సిడెంట్స్ అనేవి అయితే ఎక్కువగా చూస్తున్నాం, మృత్యువాత పడుతూ ఉన్నారు ప్రజలు. దీనికి సంబంధించి కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ఇది మెయిన్ హెడ్లైన్గా చూసుకోవచ్చు. 2 ఇన్సిడెంట్స్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఒక సైడు నిడమనూరు వికారాబాద్ జిల్లాకు సంబంధించి కారు ఏదైతే చెరువులోకి దూసుకెళ్ళిందో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దా అంశాన్ని చూసుకోవచ్చు. అలాగే ఇంకో సైడ్ కూడా నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి ఏదైతే యాక్సిడెంట్ ఉందో పొగమంచు కారణంగా దానికి సంబంధించి హెడ్లైన్గా చూడొచ్చు. సేమ్ ఆంధ్రజ్యోతిలో కూడా మెయిన్ హెడ్లైన్గా నిన్న చిరంజీవి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటిసారిగా చిరంజీవి కలవడం జరిగింది. దాన్ని ప్రధాన భూమికగా చేపట్టడం జరిగింది. అలాగే నేడు ప్రధాని కలవబోతున్నారు సీఎం అన్న ప్రధాన అంశం ఏదైతే మనం ఈనాడులో చెప్పుకున్నామో అదే ఇది కూడా సేమ్ మెయిన్ ప్రధాన హెడ్లైన్గా మనం చూడొచ్చు. నేడు ప్రధాని కలవబోతున్నారు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి, అలాగే భట్టికోడును. దీనికి సంబంధించి విభజన హామీలు నెరవేర్చాలని, రాష్ట్రానికి పెండింగ్ గ్రాంట్లను విడుదల చేయాలని కోరుతూబోతున్నట్టు తెలుస్తుంది. ఒక ప్రాజెక్టు జాతీయ హోదా ఇవ్వాలని విన్నపించబోతున్నారు. అలాగే కొత్త ఇన్ఛార్జ్ అయితే దీపాస్ దాస్ మన్షిని కలవనున్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పెద్దలను కూడా కలిసే ఛాన్స్ ఉన్నట్టుగా తెలుస్తుంది. పార్టీ ఏదైతే ఆవిర్భావ దినోత్సవం అలాగే రాష్ట్రంలో నామినేటెడ్ పోస్టులపై చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క కూడా సైతం ఢిల్లీకి పయనించబోతున్నారు. అలాగే మరొక హెడ్లైన్స్ చూసుకుంటే గ్రూప్స్కి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఇటు సైడ్ రైట్ సైడ్లో గ్రూప్స్ గాజుబిజీ ఈ అంశం అనేది మనం గత సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నాం. పాత ఏదైతే సర్కార్లో ఉన్నటువంటి పేపర్ లీకేజ్ అంశం కావచ్చు, కొత్తగా వచ్చిన తర్వాత సర్కార్ వచ్చిన తర్వాత మెయిన్గా ఎలక్షన్స్లో ఇదొక
ఆయుపట్టుగా మారిందనుకోవచ్చు. ఎందుకంటే నిరుద్యోగ సమస్య. సో టీఎస్పీఎస్పీ పరీక్షల ఫలితాలు అలాగే స్పష్టత కోసం అయితే నిరుద్యోగులు అయితే ఎదురుచూపులు అయితే ఇంకా కొనసాగుతున్నాయి అనే అంశాన్ని అయితే ప్రధానంగా వారు తీసుకోవడం జరిగింది. 10 రోజుల్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ ఏర్పాట్లు కూడా ఉంటాయని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయని వైనం అయితే కనిపిస్తుంది. అంటే దీని నేపథ్యంలో మళ్ళీ వాయిదా పడే ఛాన్స్, నిలిచిన కమిషన్ కార్యకలాపాలు, రాజీనామాలు, పలు పోస్టులకు పరీక్షల ఫలితాలు పెండింగ్లోనే, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నియామక పరీక్షలు నిర్వహిస్తుందా లేక జాబ్ క్యాలెండర్ వైపే మొగ్గు చూపుతుందా అన్న అంశంగా ప్రధాన హెడ్లైన్గా తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక చిన్న మినీ హెడ్లైన్గా మనం చూసుకుంటే దీనిపైన నిన్న మంత్రులు కూడా మాట్లాడడం జరిగింది. బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తే మిల్లర్లపై కఠిన చర్యలు తప్పవు, పౌర సరఫరాల శాఖను ప్రక్షాళన చేస్తాం, గత ప్రభుత్వాల అక్రమాలపై కూడా విచారణ చేస్తామని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడడం జరిగింది. అలాగే కాళేశ్వరం లోపాలపై సర్కార్ నజర్ పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేడిగడ్డకు సంబంధించి కావచ్చు, పలు అంశాలపైన సర్కార్ దృష్టి సారిస్తుంది. 29న మేడిగడ్డకు, అలాగే ఇంకొకటి సిట్టింగ్లో కొందరికి నో ఛాన్స్. రానున్న ఎన్నికలకు సంబంధించి ఏదైతే అసెంబ్లీ స్థానాల్లో చతికిలబడింది కారు, ఈ నేపథ్యంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో తమ సత్తా చాటే విధంగా చూపించబోతున్నట్టు ఏదైతే ఉందో దానికి సంబంధించి హెడ్లైన్ చూడొచ్చు. లోక్సభ ఎన్నికలపై బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. గతంలో 9 సీట్లనైతే గెలుపొందింది. అధికారంలో ఉన్నప్పుడు అలా ఉంటే నేడు పరిస్థితి ఏమిటి అన్న దానిపైన అయితే ప్రశ్నిస్తూ ఒక హెడ్లైన్ తీసుకున్నారు. పార్టీ శ్రేణుల్లో ఈ అంశంపై ఆందోళన కూడా నెలకొంది. మెదక్ బరిలో కేసీఆర్ ఉంటారంటూ కూడా ఒక హెడ్లైన్గా దీన్నైతే చూడొచ్చు. ఓటమితో కుంగిపోవద్దని కూడా దీనిపైన కూడా కేటీఆర్ కూడా మాట్లాడడం జరిగింది. రైట్, ఇక మరొక పేపర్ చూసుకుంటే దానిలో ఉన్నటువంటి ముఖ్య హెడ్లైన్లో చూసుకుంటే సాక్షి పేపర్ ఒకసారి చూస్తే, సాక్షి పేపర్ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కూడా మెయిన్ హెడ్లైన్గా ఏదైతే ఇంతకు ముందు మాట్లాడినటువంటి 2 పేపర్లకు సంబంధించి ఏదైతే హెడ్లైన్ ఉందో, పొగమంచు కారణంగా యాక్సిడెంట్స్ కానీ ఆ ఇన్సిడెంట్స్ గురించి చూసుకుంటే పొగమంచు అంశం అనేది ప్రధాన హెడ్లైన్గా ఉంది. ఎందుకంటే గత వారం రోజులుగా ఈ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో భయంకరంగా యాక్సిడెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, మృత్యువాత పడుతూ ఉన్నారు జనాలు. దీనికి సంబంధించి నల్గొండకు కావచ్చు, అలాగే వికారాబాద్ అంశానికి సంబంధించి కావచ్చు మెయిన్గా ఒక హెడ్లైన్ తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొకటి, సొంత గాజా ఉన్నవారంటే సొంతగా ఉన్నటువంటి స్థలం ఉన్నవారికే ఇందిరమ్మ ఇల్లు మంజూరుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అన్న అంశంపై అయితే ఒక హెడ్లైన్ తీసుకోవడం జరిగింది. మలివిడతలో జాగా లేని వారికి ఇంటి స్థలాల పంపిణీ అన్న అంశం, అలాగే అమరవీరుల కుటుంబాలకు మాత్రం త్వరలోనే ఫ్లాట్ల పంపిణీ ఉంటుంది. అలాగే ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ దరఖాస్తుల స్వీకరణ, అర్హులైన పేదలకు గుర్తించి పథకం కోసం ఎంపిక, ఇంటి నిర్మాణం కోసం 5 లక్షలు ఇవ్వనున్న సర్కార్, లబ్ధిదారులను వెంటనే పనులు చేపట్టేలా ఏర్పాట్లు, ఇళ్ల నిర్మాణ డిజైన్ విషయంలో మాత్రం పలు సందేహాలు, ఇంటి స్థలాల పంపిణీ కోసం త్వరలోనే భూసేకరణ చేపట్టాలనే నిర్ణయం ఒక ప్రధాన అంశంగా తీసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా మరొక ప్రధాన అంశంగా ఏదైతే ఈ బ్యారేజీలు కావచ్చు, మేడిగడ్డ అంశం కావచ్చు, అలాగే మళ్ళీ తెరపైకి తుమ్మిడి హట్టి రావడం జరిగింది. సాగునీటి ప్రాజెక్టులపై పునఃసమీక్షకు కాంగ్రెస్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎత్తిపోతల వ్యయాలు తగ్గించి గ్రావిటీ ద్వారా నీరిచ్చే యోచనలో కాంగ్రెస్ సర్కార్ యోచిస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలో ప్రాణహిత చేవల్ల పనుల పునరుద్ధరణ, ఉమ్మడి ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్రాధాన్యం. అంటే సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యంగా వారి సర్కార్ నిర్ణయం తీసుకుంది. పునఃసమీక్షకు కాంగ్రెస్ సర్కార్. రైట్, ఇక మెయిన్గా చూసుకుంటే 3 అంశాలు కూడా 3 పేపర్స్లో కూడా ప్రధాన అంశాలుగా మనం చూసుకుంటే పొగమంచు ఏదైతే ఉందో, పొగమంచు కారణంగా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి అన్నది కూడా ఆ అంశం ప్రధానంగా చూడొచ్చు. అలాగే ఈరోజు ప్రధాన అంశంగా మనం మెయిన్గా హెడ్లైన్స్ చూసుకుంటే, నేడు ప్రధానిని కలవబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే డిప్యూటీ సీఎం ఉత్తమ్ బట్టి విక్రమార్క కూడాను వారు ప్రధాని కలవబోతున్నారు అధికారికంగా. అలాగే దాని తర్వాత కాంగ్రెస్ అధికారులతో సమీక్ష ఉండబోతుంది. రైట్, ఇక ఏదైతే ఈ న్యూస్ పేపర్స్ ఉన్నటువంటి ప్రధాన హెడ్లైన్స్ ఉన్నటువంటి అంశాలను అయితే మనతో పాటు ఈరోజు అనలిస్ట్ హరగోపాల్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. రైట్, ఇక పేపర్లో ఉన్నటువంటి ముఖ్య హెడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి అనాలిసిస్తో మనతో పాటు అనలిస్ట్ హరగోపాల్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. సార్, మెయిన్ ఈరోజు పేపర్లో ఏది చూసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ హెడ్లైన్గా చూసుకుంటే నేడు ఢిల్లీకి సీఎం అన్నది ప్రధాన అంశంగా కనిపిస్తుందో, మరి ఈరోజు ఏ అంశాలు ప్రధానితో భేటీ కాబోతున్నారు, ఏ అంశాలపైన దీనిపైన అనాలిసిస్ ఏంటి సార్ మీద? అసలు అంటే ప్రధానమంత్రి కలిసేదంటారా?
అవును సార్, ప్రధానమంత్రి కలవడం, దాని తర్వాత రానున్న పార్లమెంట్ ఎలక్షన్కి సంబంధించి కాంగ్రెస్ పెద్దలతో కలవడం, ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి దానిపైన సార్. అదే చెప్పు అంటే ఇప్పుడు మొదట మనం ప్రధానమంత్రి Right, sir. కలవడమేనా? ఎస్ హరిగోపాల్ గారు, నా వాయిస్ వినిపిస్తుందా? సో ప్రధానిని కలవబోతున్నారు సీఎం. మాట్లాడాలా? సార్ చెప్పండి. అదే అంటే ప్రధానమంత్రిని కలవడము ఇప్పుడు ఏమిటంటే మన తెలంగాణ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉంది. దాదాపు నెగటివ్ బ్యాలెన్స్లో ఉంది. వీళ్ళేమో కొన్ని వాగ్దానాలు చేశారు ఎన్నికల్లో వాగ్దానాలుగా, వాటిని వీళ్ళు అమలు చేయవలసిన అవసరం ఉంది. ప్రజలేమో కొంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళకు అర్థమైంది ఏమిటంటే, బహుశా అంతకుముందు కూడా అర్థమై ఉంటుంది కనుక బ్యాంక్ బ్యాలెన్సు అంటే ప్రభుత్వ ట్రెజరీలో లిటరల్లీ డబ్బులు లేవు కనుక ఇక వీళ్ళకి ప్రధానమంత్రి దగ్గర వెళ్ళి అక్కడ ఆయనను అంటే రిక్వెస్ట్ చేయడం తప్ప ఆల్టర్నేటివ్ అది మీకు గుర్తే ఉంటుంది. 2 days బ్యాక్ మమతా బెనర్జీ కూడా ప్రధానమంత్రిని కలిసింది. అంటే ఈ చీఫ్ ముఖ్యమంత్రులు అందరూ కూడా ప్రధానమంత్రిని కలిసి తమ రాష్ట్రాలకు కావాల్సినటువంటి లేదా తమకు ఇవ్వవలసినటువంటి కనీసము ఆ డబ్బులైనా రిలీజ్ చేయండి. ఎందుకంటే జిఎస్టీ నుంచి వీళ్ళ షేర్ కానీ ఇంకా ఆ మిగతా ఆదాయం అంటే కేంద్ర ఆదాయంలో రాష్ట్రానికి రావాల్సిన వాటా ఉంటుంది. ఆ రాష్ట్రానికి రావాల్సిన వాటా కాకుండా ఇంకా కొంచెం కాస్త మాకు లిబరల్గా గ్రాంట్స్ ఇవ్వండి అని ప్రధానమంత్రిని వెళ్ళి అందరూ ముఖ్యమంత్రి అంతా కలుస్తున్నారు. దాంట్లో భాగంగానే వాళ్ళ రేవంత్ రెడ్డి గారు, తర్వాత ఫైనాన్స్ మినిస్టరు వీళ్ళు కూడా ఆయన కలిసి ఇవాళ ఆయన చేసేదంతా వాళ్ళు అడిగేదంతా మాకు కాస్త లిబరల్గా ఉండండి, ఇప్పుడే మేము గెలిచాం కదా అని అడుగుతారు. అయితే భారతీయ జనతా పార్టీ లేదా ప్రధానమంత్రి ఎట్లా దీనికి స్పందిస్తాడని రెండు అంటే అవకాశాలు ఉన్నాయి. ఒకటి డబ్బులు రిలీజ్ చేసి భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రచారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇంత డబ్బులు ఇస్తుంది తెలంగాణ అభివృద్ధి కొరకు అని ఒకటి, లేదా కాస్త టైటన్ చేసి వీళ్ళు లేనిపోని వాగ్దానాలు చేశారు, అమలు చేయలేనటువంటి వాగ్దానాలు చేశారు అని కాస్త ఇబ్బంది పెడితే ప్రచారానికి పనికొస్తుంటే అది భారతీయ జనతా పార్టీ 10 సీట్లు కనీసం గెలవాలని అనుకుంటున్నారు తెలంగాణలో. ఆ 10 సీట్లు గెలవాలంటే కాస్త కాంగ్రెస్ పార్టీని కొంత అంటే మనము దానికి ప్రచారంలో వీళ్ళు అంటే వాగ్దానాలు చేసి అమలు చేయలేకపోతున్నారు అని చెప్పడమైనా, లేదా మేము చాలా ఉదారంగా తెలంగాణకి సహాయం చేశాం కాబట్టి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయండి, రాష్ట్ర ప్రభుత్వం వరకైతే కాంగ్రెస్ వేశారు కానీ కేంద్ర ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేయండి అంటే ఈ రెండింట్లో ప్రధానమంత్రి ఏ వ్యూహాన్ని పాటిస్తాడో మనకు తెలియదు. వీళ్ళిద్దరూ కలిసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం యొక్క అంటే స్పందన ఎలా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం పట్ల ఎట్లా ప్రవర్తిస్తుంది అనేది ఏదైతుందో ఇవాళ వాళ్ళు కలిసిన తర్వాత ప్రధానమంత్రి వాళ్ళు ఇస్తామని అనకుండా మేము చూస్తాము, మీ అభ్యర్థనను మేము పరిశీలిస్తామని ఆయన అక్కడే ఆగిపోవచ్చు, లేదా మేము గ్రాంట్స్ ఇస్తామని అంటే వీళ్ళు చాలా సంతోషంగా వస్తారు. వాళ్ళు పరిశీలిస్తామంటే కొంచెం టైటింగ్ చేస్తే ఈ 2 నెలలు ఏవైతుందో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అయితే చాలా ప్రధానమైనటువంటి పరీక్షా సమయము. ఒకవేళ కేంద్ర ప్రభుత్వము గ్రాంట్స్ రిలీజ్ చేయకపోతే మాత్రము వాళ్ళు చేసిన అందుకని 100 రోజులు అంటున్నారు. 100 రోజులు అంటే ఏమవుతుందంటే మార్చి వస్తుంది, మార్చి వచ్చిన తర్వాత కొత్త బడ్జెట్ వస్తుంది. ఈ అవుట్ గోయింగ్ గవర్నమెంట్ అంటే కేసీఆర్ ప్రభుత్వం ఏం చేశారంటే మార్చి దాకా ఉండే బడ్జెట్ కూడా ఖర్చు పెట్టారు. కనుక ఈ 2 నెలల్లో కూడా బడ్జెట్ లేనటువంటి ఒక పరిస్థితి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. ఈ కలయిక అంటే ప్రధానమంత్రిని కలవడం ఏదైతుందో దానికి ప్రధానమైన ఉద్దేశం మాకు గ్రాంట్స్ ఇవ్వండి అని. కొత్తగా గెలిచిన ప్రభుత్వం కాబట్టి ముఖ్యమంత్రి తర్వాత ఈయన బట్టి విక్రమార్క గారు ప్రధానమంత్రిని గౌరవ సూచకంగా కలిసి తమ రాష్ట్రానికి రాండను ఏదో ఆయన్ని ఇన్వైట్ చేయడము ఇలా జరుగుతుంది. అలాగే అంటే దాని తర్వాత కాంగ్రెస్ పెద్దలతో చర్చించబోతున్నారు. అలాగే సార్వత్రిక ఎన్నికల అంశానికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ ఇంకొకటి వినిపిస్తుంది ఏంటంటే ఏపీకి సంబంధించి, ఎందుకంటే రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి ఏపీలో, ఈ నేపథ్యంలో కాంగ్రెస్కి సంబంధించి ఎన్నికల ఇన్ఛార్జిగా షర్మిలను పెట్టే యోచనలో ఉన్నారంటూ కూడా ఒక అంశం అయితే వినిపిస్తూ ఉంటుంది. దీనిపైన మీ అనాలిసిస్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ఆంధ్రాలో
వాళ్ళు అంటే ఆ రాష్ట్రంలో అయితే గెలవడము చాలా కష్టం. భారతీయ జనతా పార్టీకి అక్కడ ఫుట్ హోల్డ్ లేదు. తర్వాత ప్రజల్లో కూడా పెద్దగా దానికి మద్దతు లేదు. కనుక మీరు ఆంధ్ర ప్రాంతము పర్యటిస్తే ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తర్వాత ఈ పవన్ కళ్యాణ్ గ్రూప్తో ఒకవేళ అలయన్స్ పెట్టుకుంటే ఈ మధ్యన చంద్రబాబు నాయుడు గారికి కొంత రెస్పాన్సు, ఆయన లోకేష్ ఏదో తిరిగాడు, కొంత రెస్పాన్స్ వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్కి వచ్చేటువంటి స్పందన ఏదైతుందో అది నేను మొదటి నుంచి ఒకటి చెప్తాను, అంటే సినిమా యాక్టర్స్కి వాళ్ళని చూడడానికి వాళ్ళని వినడానికి వచ్చే జనం ఎవరైతున్నారో ఈ యూత్ ఉంటారు సాధారణంగా. ఆ యూత్ వస్తారు, కానీ వాళ్ళకి ఎన్నికల రాజకీయాలు తర్వాత ఈ రాజకీయాల్లో జరిగేటువంటి ఆ డైనమిక్స్ ఏవైతున్నాయో చాలామంది యూత్కి అర్థం కాదు. ఈ యూత్ అసలు ఇన్ఫార్మ్డ్ యూత్ కాదు. అలా విజిల్స్ కొట్టి చాలా సంతోషంగా మేము పవన్ కళ్యాణ్ చూసాము అని ఆనందం పడుతున్న వ్యక్తులే, కానీ పవన్ కళ్యాణ్ రాజకీయాలకు వస్తే ఏం చేస్తాడు, ఆయన దృక్పథం ఏంటి, ఆయన సమస్యను ఎట్లా పరిష్కరిస్తాడు, ముఖ్య పట్టణం ఏమైనా తేలుస్తాడు, ఇవన్నీ అసలు ఆ యూత్కి అర్థం కాదు. వాడు ఫ్యాన్ ఈజ్ నాట్ ఎ ఓటర్. ఒకవేళ వాడు ఓటు వేసినా ఇంకొకరి దగ్గరికి వెళ్ళి ఈయన పవన్ కళ్యాణ్కో లేకపోతే భారతీయ జనతా వాడు ఓటు వేయండి అని చెప్పేటువంటి ఓపుకున్న ఫ్యాన్స్ కాదు వీళ్ళు. పొలిటికల్గా కమిటెడ్ పొలిటికల్ కార్డర్ అయితేనేమో వాళ్ళు పనిచేస్తారు, వాళ్ళు కొంత రాజకీయాల అవగాహన ఉంటుంది. కానీ ఫ్యాన్స్కి ఎట్లా ఉంటుందంటే, మీరు పోయిన ఎన్నికలు చూసాం కదా, పవన్ కళ్యాణ్ ఏమి ప్రభావం వేయలేకపోయాడు. తెలంగాణలో కూడా ఆయనకు మస్తు జనం వచ్చారు, కానీ 10 సీట్లు చేస్తే డిపాజిట్లు కూడా రాలేదు. కనుక ఇది భారతీయ జనతా పార్టీకి ఏమో అక్కడ మద్దతు లేదు. మద్దతు లేదంటే వాళ్ళు చెప్పం. కాంగ్రెస్ షర్మిల అంటే మొన్నటి వరకు తెలంగాణ ఎలక్షన్స్ వరకు షర్మిల పేరు ఇక్కడ మనం తెలంగాణలో విన్నాం. ఇప్పుడు రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ఎన్నికల ఇన్ఛార్జ్గా షర్మిల పేరు యోచిస్తుంది. ఈ అంశానికి సంబంధించి ఢిల్లీ పెద్దలతో చర్చిస్తారని వస్తుంది. అంటే దీనిపై ఏమంటారు మీరు, మీ అనాలిసిస్ ఏంటి? షర్మిల పేరు అంటే అక్కడ షర్మిల చరిష్మే ఏమైనా కనిపిస్తుందా? ఎందుకంటే తెలంగాణలో చూసాం ఏం జరిగిందో. పార్లమెంట్ ఎన్నికలు అది అంటే ఇప్పుడు ఈ 2-3 నెలల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క వ్యూహం ఎలా ఉంటుంది, తర్వాత వాళ్ళు చేసిన వాగ్దానాలని వాళ్ళు అమలు చేయగలరా లేదా అనేది ఒకటి. అయితే రెండవది నేను అనుకోవడము, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు కాబట్టి పార్లమెంటు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేటువంటి ఒక అవకాశం అయితే ఉన్నది. కానీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా ప్రొజెక్ట్ చేస్తారు. ఎన్నికలు ప్రారంభమైన తర్వాత ప్రజలు ఒకవేళ మీ ప్రధానమంత్రి ఎవరు అనే ప్రశ్న చేసి ఈ మీడియా ప్రచారము తర్వాత చాలా ప్రచారం జరిగింది కదా మోడీకి, ఈ ప్రచార ప్రభావం అయితే కొంత ఉంది. అంటే మనకు అసెంబ్లీ ఎన్నికల్లో అది ప్రభావం లేదు, కానీ పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేవరకు కేంద్ర ప్రభుత్వం కాబట్టి ప్రధానమంత్రి ఎవరు అనేటువంటి కూడా ఒక సెక్షన్, ఒక మధ్య తరగతి వాళ్లకు ఈ ప్రశ్న ఉంటుంది. అప్పుడు ఈ ఇండియా అలయన్స్ అనే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కలుస్తామంటున్నారు. కలిసిన తర్వాత ప్రధానమంత్రి క్యాండిడేట్ను ఒప్పుకుంటా అంటే ఒక అభ్యర్థిని అంగీకరిస్తారా లేదని అది కొంచెం అనుమానమే. ప్రధానమంత్రి మేము ఎన్నికలైన తర్వాత అందరం కలిసి మేము ఎన్నుకుంటాము. భారతీయ జనతా పార్టీ మీరు 10 ఏళ్ళు దాని యొక్క పాలన చూశారు, తర్వాత స్వేచ్ఛనివ్వడం లేదు, వాళ్ళు హక్కులన్నీ తీసుకున్నారు, చాలా మార్పులు తెచ్చారు, ఎలక్షన్ ఇవి ఏదైతున్నదో అంటే కొంత ఫ్యాసిస్టు పాలన వైపు భారతీయ జనతా పార్టీ వెళ్తుంది. కాబట్టి దాని ప్రచారాన్ని ఒకవేళ చేసి సాధారణమైన ప్రజలకు అంటే ఒకే పార్టీ మొత్తము దేశాన్ని పరిపాలించడము, ఒకే పార్టీ, ఒకే ట్యాక్సు, ఒకే పరీక్ష, ఒకే అనేటువంటిది ఏదైతుందో ఇది ఫెడరల్ స్ట్రక్చర్కి అంటే దానికి ఎంత ప్రమాదం అని ఒకవేళ దాన్ని ఐడియాలజీని లేదా అవగాహనని ప్రజల దగ్గరికి తీసుకువెళ్తే ఫలితాలు భిన్నంగా ఉండొచ్చు. కానీ ఒక్కొక్కసారి ప్రధానమంత్రి క్యాండిడేట్ చూసి కూడా ఓట్లు వేసే అవకాశం ఉంది. కనుక మనం ఇంకొక నెల మనం ఎదురు చూస్తే ప్రజాభిప్రాయం ఎట్లా ఫామ్ అవుతుందో చూస్తే, కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి పార్లమెంటు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకే ఓట్లు వేస్తారా, వేసే అవకాశం ఉంది. కానీ ప్రచారం ఎలా జరుగుతుంది,
భారతీయ జనతా పార్టీ ఎలాంటి ప్రచారాన్ని వాళ్ళు కూడా మేము మొత్తం గెలుస్తాం స్వీప్ అనడం లేదు. ఒక 10 సీట్లు పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో 4 గెలిచారు. ఈసారి కొంత కాస్త మహబూబ్ నగర్ కాస్త ఈ మధ్యన ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళకు 1,00,000 ఓట్లు ఎక్కడైతే పడ్డాయో అక్కడ చాలా ప్రయత్నం చేస్తే గెలవచ్చు అని అనుకుంటున్నారు. అంటే మేము మొత్తంగా స్వీప్ చేస్తాము అంతటా గెలుస్తామని అనడం లేదు భారతీయ జనతా పార్టీ. ఒక 10 సీట్లలో మేము ప్రయత్నం చేస్తామని అంటున్నారు. అది మనము కొంత ఇంకా కొంచెము వెయిట్ చేస్తే కానీ ఇంకా ఒక స్పష్టంగా మనం విశ్లేషించే అవకాశం ఉండదు. సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి బీఆర్ఎస్ ఇప్పుడు మళ్ళీ చెప్తుందంటే అసెంబ్లీలో చతికిలబడింది చూసాం. గతంలో 9 స్థానాలను కైవసం చేసుకుంది. ఇప్పుడు దీని పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఎందుకంటే 16 సీట్ల వరకు మేము విజయం సాధిస్తామని మళ్ళీ బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు. సో వీరి పరిస్థితి ఎలా ఉండే అవకాశం ఉంది? అలాగే మెదక్ బరిలో కేసీఆర్ కూడా ఉంటారు అన్న వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు చూడాలి. అంటే అది ఒకవేళ భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ పార్టీ కలిస్తే దాని పర్యవసనాలు చాలా భిన్నంగా ఉంటాయి. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ మీద ఉండేటువంటి ఆగ్రహం వలన భారతీయ జనతా పార్టీకి ఓట్లు పాడలేదనేది భారతీయ జనతా పార్టీ స్పోక్స్మెన్ ఇంకో ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు ఆయన వాళ్ళ కోపం మా మీద పడి మేము ఓడిపోయాము, లేకపోతే మాకు చాలా మద్దతు ఉందని అంటున్నారు. వీడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీ మీద ఉండే కోపం వలన మా ఇద్దరికి ఒక అవగాహన లేదు, కానీ అవగాహన ఉన్నదని ప్రచారము కాంగ్రెస్ వాళ్ళు చేశారు కనుక అవగాహన ఉన్నది అనేది ప్రజలు నమ్మారు కాబట్టి మాకు ఓట్లు వేయలేదు, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకత ఉందని. కనుక బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారంటే భారతీయ జనతా పార్టీకి ఉండే వ్యతిరేకత మేము ఓడిపోయామంటున్నారు. బీజేపీ ఏమంటున్నారంటే వాళ్ళ మీద ఉండే వ్యతిరేకత వలన మేము ఓడిపోయామంటున్నారు. సరే ఇద్దరు ఒకటయ్యారనుకోండి. తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున మద్దతు లేదు. మీరు అసెంబ్లీ ఎన్నికలు చూశారు. ప్రధానమంత్రి వచ్చాడు, హోంమంత్రి వచ్చాడు, డిఫెన్స్ మినిస్టర్ వచ్చాడు, ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వచ్చాడు, అస్సాం చీఫ్ మినిస్టర్ వచ్చాడు, స్మృతి ఇరానీ వచ్చింది, బీజేపీ నడ్డా అందరూ వచ్చారు. భారతీయ జనతా పార్టీలో కాస్త పలుకుబడి ఉన్న వాళ్ళందరూ వచ్చారు. అయినా కూడా ఫలితాలు హైదరాబాద్ నగరంలో ఏదైతే వాళ్ళకి కాస్త పట్టుందో అక్కడ ఒక్క సీటు కూడా గెలవలేదు. తర్వాత కరీంనగర్, ఆదిలాబాద్లో మిగతా అన్ని కరీంనగర్ కూడా కాదు, నిజామాబాదు, ఆదిలాబాద్లో కాస్త గెలిచారు. వాళ్ళు ఇప్పుడు ఏమనుకుంటారంటే కరీంనగరు, ఆదిలాబాదు అంటే అంతకుముందు గెలిచినటువంటి సీట్లు నిజామాబాదు, మహబూబ్ నగరు ఇట్లా ఒక 10 సీట్లు గెలుస్తామనుకుంటున్నారు. కానీ ఇద్దరు కలిస్తే నిజంగానే తెలంగాణ ప్రజలు అసెంబ్లీలో ఎట్లయితే ప్రవర్తించారో అట్లే ప్రవర్తిస్తే మాత్రము ఇద్దరు ఓడిపోవచ్చు. ఎందుకంటే 2 పార్టీల మీద కూడా ప్రజలకు ఒక రకమైన నమ్మకం, ఎందుకంటే కవిత మీద వీళ్ళు యాక్షన్ తీసుకోలేదని అది ఉండనే ఉంది. కనుక ఈ 2 సమస్యలు ఉన్నాయి. ఇద్దరు కలిస్తే, ఇద్దరు ఓట్లు కలిస్తే మరి ఏమైనా వీళ్ళకు ప్రయోజనం ఉంటుందా? కేసీఆర్ పద్ధతి, ఆయన పరిపాలించిన పద్ధతి మీద ప్రజలు 2 నెలల్లో మర్చిపోతారా? భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చేస్తున్నటువంటి రాజకీయాలు, వాళ్ళ వ్యూహాలు వాటిని కూడా ప్రజలు అంగీకరిస్తారా అనేటువంటి అంశాలు కొంత ఉన్నాయి. కనుక ఇవాళ అసెంబ్లీలో వచ్చిన ఎన్నికల ఫలితాలు ఏవైతున్నాయో అలాగే పార్లమెంట్ ఫలితాలు ఉంటాయని గట్టిగా మనం చెప్పలేం. కానీ ఈ 2 నెలల్లో జరిగే ప్రచారాన్ని బట్టి వాళ్ళు నిజంగానే ప్రజలు భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కలవడాన్ని అంగీకరిస్తే తప్పకుండా భారతీయ జనతా పార్టీకి ప్రయోజనంగా ఉంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ చాలా దెబ్బతింటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీకి ఏంటంటే కనీసం భారతీయ జనతా పార్టీతో అలయన్స్ ఉంటే కేంద్రంలో ఒకవేళ వాళ్ళు గెలిస్తే తమకు తర్వాత అయినా మద్దతు ఉంటుంది అనేది, కనీసం కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీతో ఉంటే రాష్ట్రంలో ఒకటి ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేట్స్, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ కనీసం ఇవైనా ఉండకుండా కాస్త తమ సంబంధించిన వాళ్ళు తమ మద్దతులు కాస్త రక్షణ ఉంటుంది అనే ఒక భయం కూడా ఉంది వీళ్ళకు. భారతీయ జనతా పార్టీ అయితే వీళ్ళకు రక్షణ, ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో కలిసిన ఎవరిని కూడా ఏ పార్టీని కూడా వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేత రేట్ చేయించడం లేదు. కనుక భారతీయ జనతా పార్టీ నిజంగానే కేంద్రంలో గెలిస్తే 2024 తర్వాత దేశ పరిస్థితులు భిన్నంగా ఉంటుంది. ఇంకా ఎన్నికలు ఉంటాయా లేదా అనే దాకా విశ్లేషకులు వెళ్తున్నారు. మనం వీళ్ళిద్దరిని కలిస్తే ప్రజలు ఎలా ఆలోచిస్తారు అనేది
అది మనకు ఇమీడియట్ తెలిసిపోతుంది. వీళ్ళిద్దరు కలిసారంటే ఇది పర్వాలేదని అంటారా, లేకపోతే వీళ్ళిద్దరూ మొదటి నుంచి మనం అంటూనే ఉన్నాం వీళ్ళిద్దరూ అండర్స్టాండ్ లేదని నిన్నటి దాకా చెప్పారు, మాకు అండర్స్టాండింగ్ లేదు, మేమిద్దరం పోటీ పడుతున్నామని చెప్పారు. కానీ ఇప్పుడు నిజంగానే కలిస్తే దాని రెస్పాన్స్ ఎట్లా ఉంటుందో మనం చూడాలి. సార్, ఇప్పుడు ఈరోజు ఢిల్లీలో ప్రధానిని కలవబోతున్నారు కదా ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ. ఈ నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి సినారియో కావచ్చు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో కేంద్రం నుంచి తెలంగాణకి సానుకూల పరిస్థితులు ఏమైనా కనిపిస్తాయి? ఎందుకంటే గత ప్రభుత్వం అయితే ఎప్పుడు కేంద్రం పైన చిన్నచూపే చూసింది, తెలంగాణని చిన్నచూపే చూస్తున్నారు, తెలంగాణకి రావాల్సిన అయితే నిధులు ఆపుతున్నారు అని ఒక మార్క్ వేసింది. సో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు, సినారియోలో ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే భారతీయ రాష్ట్ర సమితి మీద కంటే కూడా కాంగ్రెస్ పార్టీ మీద భారతీయ జనతా పార్టీకి చాలా ఆగ్రహంగా ఉంది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అనేది ఏదైతే వాళ్ళు ఆ నినాదంతో ప్రారంభమయ్యారు కనుక కాంగ్రెస్ పార్టీ పట్ల భారతీయ జనతా పార్టీ ఉదారంగా ఉంటుంది అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే వాళ్ళ ప్రధాన ప్రతిపక్షము కాంగ్రెస్ పార్టీ అనుకుంటున్నారు. ఇప్పటికీ భారతీయ జనతా పార్టీ ఏ పార్టీకైనా కాస్త భయపడుతుందంటే అది కాంగ్రెస్ పార్టీతో. అందుకని ప్రధానమైనటువంటి విమర్శ కాంగ్రెస్ పార్టీ మీదనే ఉంటుంది. కనుక కాంగ్రెస్ పార్టీ పట్ల చాలా ఉదారంగా ఉంటుందని నేను అనుకోవడం లేదు. మాకు ఇవ్వాల్సిన గ్రాంట్స్ ఇవ్వకపోతే దాని ప్రభావము ఎన్నికల మీద పడుతుందేమో. ఒకవేళ మనకు తెలంగాణకు సహాయం వీళ్ళు ముఖ్యమంత్రి వచ్చి చెప్తాడు, మేము వెళ్ళి ఆయనను బతిమలాడాము, రిక్వెస్ట్ చేశాము, అయినా కూడా మన అభ్యర్థన తోసిపుచ్చి వాళ్ళు మనకు తెలంగాణకు మద్దతు ఇవ్వడం లేదనే ప్రచారం పనికొస్తుంది. ఇస్తే అప్పుడు భారతీయ జనతా పార్టీ మేము తెలంగాణకి కాంగ్రెస్ గెలిచినా తెలంగాణ ప్రజల మీద ఉండేటువంటి ఒక ప్రేమతోని, తెలంగాణ మీద మాకుండే ప్రేమతోనే మేము గ్రాంట్స్ ఇచ్చాము కనుక మీరు అసెంబ్లీలో ఎలాగో వాటి ఓటు వేశారు కాబట్టి పార్లమెంట్లో మాకు ఓటు వేయండి అని చెప్పడానికి ఒక అవకాశం ఉంటుంది. కానీ ఏ వ్యూహాన్ని అసలు ప్రధానమంత్రి కానీ భారతీయ జనతా పార్టీ చేస్తారో అది నేను ముందు చెప్పినట్టుగా కాస్త మనము ఎదిరి చూడవలసిందమ్మా. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ సర్కార్ విషయానికి వస్తే సాగునీటి ప్రాజెక్టులపైన ఎక్కువ దృష్టి సారించారు. మరి ఈ నేపథ్యంలో కాళేశ్వరం ఇష్యూ ఏమైనా ప్రధాని ముందు ప్రస్తావించే ఛాన్స్ ఉంటుందంటారా? ప్రధాని ముందు కాళేశ్వరం ఇష్యూ అనేది ఏమైనా చర్చకొచ్చే అంశంగా కనిపిస్తుందంటారా అసలు? అంటే ఇప్పుడు కాళేశ్వరము ప్రాజెక్టు అంటే రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఒక టీవీ ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు మొత్తంగా ప్రాజెక్టుని పునర్నిర్మించవలసిన అవసరం ఉంటుంది అనే మాట ఒకటి అన్నాడు ఆయన. ఎందుకంటే అది ఒక్క తప్పు కాదు, అది మొత్తంగా ప్రాజెక్టే లోపభూయిష్టంగా కట్టారు అని ఒక మాట అన్నాడు అప్పుడు. కానీ మరి ఇప్పుడు కాళేశ్వరాన్ని ఆ ఎల్ఎన్టీ వాళ్ళనేమో ఆ రిపేరు చేస్తారు అని చేయాలి అని అడుగుతున్నారు వీళ్ళు. ఎల్ఐటి వాడేమో మేము చేయగలిగిన దాన్ని చేసాము, దాంట్లో సరే వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వాళ్ళు టెక్నికల్గా ఇస్తున్నారు. కనుక ఇప్పుడు ఈ కాళేశ్వరం అనేది ఏదైతుందో దాని మీద భారతీయ జనతా పార్టీ చాలా పోయిన ఎన్నికల్లో పెద్ద ప్రచారమే చేశారు. కనుక ఇవాళ ఈ కాళేశ్వరంని ఏం చేయాలి అని ప్రధానమంత్రితో డిస్కస్ చేయొచ్చు. ఎందుకంటే మీరు కూడా చెప్పారు కదా కాళేశ్వరం లోపభూయిష్టంగా ఉందంటే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఒకవేళ ఆ ప్రాజెక్టుని కాస్త పునర్నిర్మాణం చేయడము, దాన్ని రిపేర్ చేయడం చేస్తే మరి మీరు మాకేమైనా సహాయం చేస్తారా? మాకు ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ కూడా ఇవ్వలేదు బైఫర్కేషన్ తర్వాత, కనీసం కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా డిక్లేర్ చేస్తారా అని కూడా అడగొచ్చు. దానికి ఒకవేళ ప్రధానమంత్రి స్పందించి కాళేశ్వరం విషయంలో కేంద్ర ప్రభుత్వము కాస్త సహాయం చేస్తుంది లేదా దాన్ని చేపడుతుంది అని అంటే అది ఆయన ప్రచారానికి చాలా పెద్ద ఎత్తున పనికొస్తుంది. కానీ ఒకవేళ అది ఒప్పుకుంటే చాలా కమిట్మెంట్ కూడా ఉంటుంది. ఒప్పుకోకపోతే మరి మీరు గెలిచినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మీరు చెప్పారు కానీ మీకు నిధులు లేకుండా మీరు గెలుస్తానే ప్రజల్ని మీరు తప్పుదారి పట్టించారు కదా అని ప్రచారం చేయడానికి కూడా పనికి. అంటే అందుకని నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ సహాయం చేస్తే తమకు మద్దతు పెరుగుతుందా, సహాయం చేయకపోతే మద్దతు అంటే సహాయం చేయకపోతే కనీసం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తే భారతీయ జనతా పార్టీ కొంత ప్రయోజనంగా ఉండొచ్చు అనేది ఈ రెండింట్లో ఏ వ్యూహాన్ని ప్రధానమంత్రి
పాటిస్తాడు అనేది ఏదైతుందో అది ఆయన వాళ్ళ స్పందనను బట్టి ఉంటుంది. మనకు సాయంత్రం వరకు మనం ఒక రకమైనటువంటి అంటే విశ్లేషణ చేయడానికి ఒక అవకాశం ఉంటుంది. రైట్, హరగోపాల్ గారు ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఈ న్యూస్ అనాలిసిస్ అనేది కంటిన్యూ అవుతుంది. రైట్, మొత్తానికి అయితే సార్వత్రిక ఎన్నికలు అయితే ఉత్కంఠంగా మారుతున్నాయని మనకి అర్థమవుతుంది. హరగోపాల్ గారు చెప్పినటువంటి అనాలిసిస్లో మరిన్ని ఈనాడులు ఇచ్చిన ప్రధాన అంశం ఒకటి చూసుకుంటే పాత చెల్లింపులకు పైసలెలా అనేది మెయిన్ హెడ్లైన్గా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఆర్థిక వ్యవస్థ పైన పలు క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. రాష్ట్రం అప్పుల పాలైందని కాంగ్రెస్ చెప్తుంది. లేదు, బీఆర్ఎస్లో మేము అభివృద్ధి చెందాము, అప్పులే కాదు అభివృద్ధి చెందిన అంశాన్ని కూడా చూడండి బీఆర్ఎస్ గత ప్రభుత్వాలు అయితే చెప్తున్నారు. దీనిపైన ఒకసారి హరగోపాల్ గారు అనాలిసిస్ తీసుకుందాం. సార్ హరగోపాల్ గారు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పైన మీరు ఏమంటారు? ఎందుకంటే పెండింగ్లో ఉన్న బిల్లుల సంఖ్య చూసుకుంటే, అప్పుల్లో ఉన్న చెల్లించాల్సిన సొమ్ము చూసుకుంటే భారీ రేషియోలో డిఫరెన్సియేషన్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే 4,78,000 బిల్లుల సంఖ్య ఉంటే చెల్లించాల్సిన సొమ్ము ఏదైతే ఉందో 40,154 కోట్లు ఉంది. అంటే ఈ రాష్ట్రం అప్పుల పాలైందని కాంగ్రెస్ చెప్తుంది, లేదు అభివృద్ధి కూడా చూడండి బీఆర్ఎస్ చెప్తుంది. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ పైన మీ అనాలిసిస్ ఏంటి సార్? అసలు అంటే ఈ ఎన్నికల్లో జరిగినటువంటి ఒక విచిత్రం ఏమిటంటే, విచిత్రం కాదు కానీ ఒక రకంగా టీఆర్ఎస్ పార్టీ అంటే ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి సరి అయిన సమయంలో వాళ్ళు ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు గెలిచారు. అంటే ఇది అంటే కాంగ్రెస్ భారతీయ రాష్ట్ర సమితి ఈజ్ అవుట్ ఎట్ ఎ రైట్ టైం. కాంగ్రెస్ పార్టీ హ్యాస్ కమ్ ఇన్ ఎట్ ఎ రాంగ్ టైం. ఇది ఒక అంటే ఆర్థిక పరిస్థితి చూస్తే మాత్రం మనకు అలా కనిపిస్తున్నది. ఇవాళ కేటీ రామారావు గారు ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశాడు. రాష్ట్ర జీడిపి ఎలా పెరిగింది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎలా పెరిగింది, మొత్తం సంపద ఎలా పెరిగింది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెట్టాం. అది కరెక్ట్, ఆయన చెప్పింది పూర్తిగా తప్పేం కాదు. కానీ ఇంత అభివృద్ధి జరిగి రాష్ట్ర ఆదాయం అంత పెరిగినప్పుడు ఇంత అప్పులు ఎందుకున్నాయి? అప్పులు తీర్చే పరిస్థితి లేకుండా ఇవాళ అంటే తెలంగాణ బడ్జెటు ఎందుకు అంత బ్యాక్గ్రౌండ్ ఉందనేది కేటీ రామారావు గారికి దానికి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారనేది ఆయన దానికి ఏమి ఎక్స్ప్లెనేషన్ ఆయన దగ్గర లేదు. ఎందుకు ఇంత అప్పులు జరిగాయి? వీళ్ళు అసలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అంటే మీరు అభివృద్ధి చేస్తామంటున్నారు కానీ అన్ని అప్పులే ఉన్నాయి, ఇంత అప్పులు ఉన్నటువంటి రాష్ట్రంలో మీరు అభివృద్ధి జరిగింది అని అంటున్నారు. ఏమిటంటే ఏ అభివృద్ధి అయితే జరిగిందో ఆ అభివృద్ధిలో నుంచి వచ్చినటువంటి ఆదాయం ఏదంతో ఆదాయంలో రాష్ట్రానికి వచ్చే వాటా లెజిటిమేట్గా రావాల్సిన వాటా రాలేదు. మీరు పరిశ్రమలు పెట్టారనుకోండి, పరిశ్రమలు పెట్టేవాళ్ళు చాలా కన్సెషన్స్ అడుగుతున్నారు. మాకు నీళ్ళ మీద కన్సెషన్, ఎలక్ట్రిసిటీ మీద భూమి మాకు ఇచ్చేప్పుడు దాని మీద మాకు ట్యాక్స్ ఎక్కువ ఉండకూడదు అని వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు పెట్టే పెట్టుబడి ఎలా ఉందంటే లాభాలు మాకు ఎక్కువ వచ్చే రాష్ట్రానికి వెళ్తామంటున్నారు. కనుక కేటీ రామారావు గారు కూడా ఏం చేశారంటే, లేదు మీరు మా రాష్ట్రానికి వస్తే మీరు ఇన్వెస్ట్మెంట్ మీకు కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి మేము సహాయం చేస్తాము, మీరు ఏది అడిగితే అది చేస్తాము అనేటువంటి దాంతో పెట్టుబడి వచ్చింది. పెట్టుబడి వాళ్ళు ఎలా పరిస్థితి అంటే, మీరు హైదరాబాద్లో మేము చెప్పిన కండిషన్ ఒప్పుకోతే మేము బెంగళూరు పోతాం, లేకపోతే మేము చెన్నై పోతాం ఇట్లా అంటున్నారు. కనుక పెట్టుబడి వచ్చింది, పరిశ్రమలు వచ్చినాయి, ఆదాయం అంటే వాళ్ళ లాభాలు పెరిగినాయి, సంపద పెరిగింది. కానీ రాష్ట్ర బడ్జెట్ పెరగలేదు. రాష్ట్ర బడ్జెట్ పెరగలేదు కాబట్టి అప్పుల మీద మనం కడుతున్నటువంటి ఇంట్రెస్ట్ ఏదైతుందో, వడ్డీ ఏదైతుందో అది దాదాపు ఇప్పుడు 25 to 30% మొత్తం బడ్జెట్లో. అంటే మీకు 1,00,000 కోట్ల బడ్జెట్లో మీరు 30,000 కోట్లు ఇంకా మీరు దానికి వడ్డీ కడుతుంటే మీరు ఈ 70,000 కోట్లతో మీరు రాష్ట్రాన్ని నడపాలంటే ఇప్పుడు 19% పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే శాలరీసు దాని మీద అంటే 20% అది పోతుంది. అంటే 56% ఇదే పోయింది. ఈ 56% మిగిలిన 40%లో వీళ్ళు డే టు డే అడ్మినిస్ట్రేషన్ నడవాలి, ఈ తర్వాత వీళ్ళు ప్రామిస్ చేసిన స్కీమ్స్ నడవాలి. ఇది ఒక రకంగా తీవ్ర సంక్షోభమే. ఈ తీవ్ర సంక్షోభంలో తెలంగాణ ఉంది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అయినా అది భారతీయ జనతా పార్టీ అయినా ఇవాళ ఉండేటువంటి పరిస్థితి ఏదైతుందో వీళ్ళు దాన్ని ఆయన కేటీ రామారావు చెప్పిన దాంట్లో మరి ఆదాయం పెరిగితే అప్పులు ఎందుకు పెరిగాయి?
వీళ్ళు అడుగుతున్నది. వీళ్ళని ఏంటంటే మీరు అప్పులు పెరిగాయి, మీరు ఆదాయం పెరిగిందంటే ఏం లాభం అని వీళ్ళు అంటున్నారు. లేదు, సంపద పెరిగింది కదా అని ఆయన అంటున్నాడు. సంపద పెరిగింది నిజమే, అప్పులు పెరిగింది నిజమే. ఈ రెండింటి మీద మనకు మ్యాచ్ కనిపించడం లేదు. ఇవి రెండింటికి సంబంధం ఉండాలి. ఆదాయము, రాష్ట్ర ఆదాయం పెరిగినప్పుడు అప్పులు తగ్గాలి, రాష్ట్రానికి వెసులుబాటు ఉండాలి. అది లేదు ఇప్పుడు. ఇది ఎక్కడ ఎలా జరిగింది అనేటువంటిది ఏదైతుందో అది కేటీ రామారావు గారు చెప్పరు. తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దానికి ప్రయత్నం చేసి ప్రజలకు చెప్పడానికి, ప్రజలకు ఈ సంక్లిష్టమైనటువంటి ఈ ఆదాయము పెరిగి అంటే రాష్ట్రంలో సంపద పెరిగి ఆదాయం పెరగకపోవడం ఏమిటి అనేది ప్రధానమైన సమస్య. అంటే గత ప్రభుత్వాలకి ఇప్పుడు ప్రభుత్వానికి చూసుకుంటే అంతకంటే ఇప్పుడు కాంగ్రెస్ ఎక్కువ హామీలు ఇచ్చింది కదండి. మరి దానికి సంబంధించి ఎలా ముందుకెళ్ళిపోతుంది సంక్షేమ పథకాలకు సంబంధించి? ఎందుకంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడు అప్పుల్లో ఉంది, సంక్షేమ పథకాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అంతకంటే ఎక్కువ హామీలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇటువైపు చూసుకుంటే లోటు బడ్జెట్, అప్పులు ఇవన్నీ కనిపిస్తున్నాయి. మరి ఆర్థిక వనరులు ఎక్కడి నుంచి వస్తాయి, ఎలా వెళ్ళబోతుంది ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వం? అంటే అందుకనే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే వస్తూనే, మీరు మొన్న అసెంబ్లీ సెషన్ చూస్తే వాళ్ళు ముందుగా ప్రజలకు ఏం చెప్తున్నారంటే ఆర్థిక పరిస్థితి ఇది అంటే మనము ఏం అడగొచ్చు అంటే మరి ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు మీరు ఇన్ని వాగ్దానాలు ఎందుకు చేశారు అని అనొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమనొచ్చు అంటే మేము ఇన్ని వాగ్దానాలు చేశాము, ఈ వాగ్దానాలను అమలు చేయడం కొరకని మేము ప్రయత్నం చేస్తున్నాము, తప్పకుండా వీటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తాం. కానీ మాకు ఏ పరిమితి ఉందో, ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అది ముందు మీకు చెప్పాలి. ముందు మీకు చెప్తే ప్రజలు ఒకవేళ అరే నిజంగానే వీళ్ళ దగ్గర ఇంత అప్పులు ఉన్నాయి, తర్వాత మనకు ఇష్టమన్నటువంటి స్కీమ్స్ ఏవైతున్నాయో ఇవి కాస్త ఆలస్యమైనా కూడా ప్రభుత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి. మరీ డబ్బులు లేనటువంటి ఒక ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ పార్టీ వీళ్ళకి అప్పచెప్పిందని ప్రజలు సానుభూతితో కొంత అర్థం చేసుకుంటే, వీళ్ళు చేసిన వాగ్దాన అమల్లో కొంత ఆలస్యం జరిగినా ప్రజలు మరి పాపం డబ్బులే లేవని ఒకవేళ ప్రజలు అట్లా అర్థం చేసుకుంటే, కాంగ్రెస్ పార్టీ వీటిని అమలు చేయడంలో కొంత ఆలస్యం జరిగి కాస్త వాళ్ళు అనుకున్నంత వేగంగా దాన్ని అమలు చేయకపోయినా ప్రజలు దాన్ని అర్థం చేసుకోవచ్చు. రెండవది ఏమిటంటే చాలామంది అనడము కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది వాళ్ళు చేసిన వాగ్దానాల కంటే కూడా కేసీఆర్ గారి యొక్క ఆయన వ్యవహార శైలి, తర్వాత మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ అరోగెన్స్ కానివ్వండి, అహంకారం కానివ్వండి, వాళ్ళు మాట్లాడే పద్ధతి కానివ్వండి, ముఖ్యమంత్రి గారు ఎవరిని కలవలేదని ఇది ఏదైతుందో ఒక రకంగా విసిగిపోయి 10 ఏళ్ళు వీళ్ళకు మనము అవకాశం ఇచ్చాము, ఇంకొకరికి అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజల మనోభావాలు అలా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ బహుశా అనవసరంగా చాలా స్కీమ్స్ను అనౌన్స్ చేసింది కనుక అనేటువంటి ఒక వాదన సమాజంలో ఇప్పుడు ఉంది. అంటే ఇవి చేయకున్నా కాంగ్రెస్ పార్టీ వాడు గెలిచేవాడు, ఎందుకంటే భారతీయ రాష్ట్ర సమితి మీద 10 ఏళ్ళు వీళ్ళు చేసినటువంటి పనులు, తర్వాత ఆగ్రహం అవుతుంది, మారుద్దాం ప్రభుత్వాన్ని మారుద్దామని తెలంగాణ ప్రజలు ఒకవేళ అనుకున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాక తెలంగాణలో ఉండే పౌర సమాజంలో ఉండే చాలా సంఘాలు, మేము తెలంగాణ పీపుల్ జాయింట్ యాక్షన్ కమిటీకి నేను కన్వీనర్గా ఉన్నాను. తర్వాత ఆకునూరి మురళి గారు, జస్టిస్ చంద్రకుమార్ గారు, పౌర హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, భిన్నమైనటువంటి సంఘాలు ఏవైతే పౌర ఉన్నాయో స్వేచ్ఛ లేదు, మాట్లాడనివ్వడం లేదు, ఇందిరా పార్క్ మీద వాళ్ళు బ్యాన్ పెట్టారు, తర్వాత ఏ దానికి పర్మిషన్ ఇవ్వడం లేదు, ప్రతిదానికి పోలీసు వెళ్ళి మీటింగ్ పెడుతుందంటే లాక్ వేస్తున్నారు, ఎన్జిఓ భవన్కు లాక్ వేశారు. ఇదేం స్వేచ్ఛ లేకుండా అయిపోయింది. మాట్లాడితే కేసులు పెడుతున్నారు, 200 నుంచి 300 ఊపా కేస్తున్నాయి. 16 సంఘాలని ఇవన్నీ ఏవైతే అప్రజాస్వామికంగా ఉందో దీని మీద ఆగ్రహంతో కాంగ్రెస్ ఓటు వేశారు. అందుకని కాంగ్రెస్ పార్టీ మేము వస్తున్నాయి, స్వేచ్ఛ ఉంటుంది, మాట్లాడుకోవచ్చు, ఇందిరా పార్క్ను ఓపెన్ చేస్తాము, ఎవరైనా సభలైనా పెట్టుకోవచ్చని మా ముఖ్యమంత్రి మొదటి నుంచి అంటున్నాడు. కనుక ఈ కేవలం వాళ్ళు అనౌన్స్ చేసినటువంటి స్కీమ్స్ మీదనే ఓటు వేయడం కాదు, ఓటు కాంగ్రెస్ పార్టీకి వేయడానికి తెలంగాణ ప్రజలు ఒక స్వేచ్ఛ కావాలి, కాస్త మనం మాట్లాడుకునే స్వేచ్ఛ కావాలి. ఈ పోలీసు వాళ్ళు ప్రతిదానికి మేము పర్మిషన్ ఇవ్వము, ఆ మీటింగ్ పెట్టుకోండి, ఈ కల్చర్ పోవాలి అనే దాని కొరకని ఓట్లు వేశారు అనేది ఒకటి ఉంది. కాబట్టి
వీళ్ళు అమలు చేస్తామన్నటువంటి వాగ్దానాలు ఏవైతున్నాయో అవి కొంత ఆలస్యమైన జాప్యమైన కొన్నిటి చేయకపోయినా ఒకవేళ ప్రజలు అంత తొందరగా డిసల్యూజన్ అయిపోరు అని నేను అనుకుంటున్నాను. కొంతకాలం పడుతుంది, ఇంకా 3 నెలల్లో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. ఆ లోపల ఉన్న బడ్జెట్లో సర్దనానికి 2 వాళ్ళ వాగ్దానాలని అమలు చేశారు. ఇంకొకటి ఒక వాగ్దానం చేస్తారు, చేసి 100 రోజులు అని అంటున్నారు. 100 రోజులు అంటే 3 నెలలు. ఈ 3 నెలల కాలంలో బడ్జెట్ని ఎట్లా సవరించాలి, తర్వాత ఎక్కడ సేవింగ్ చేయాలి, ఏ స్కీమ్కు ప్రయారిటీ ఇవ్వాలి అని వాళ్ళు మెల్లమెల్లగా మేము అన్ని స్కీమ్స్ కూడా మేము అమలు చేస్తాము, కాస్త మా పరిస్థితి అర్థం చేసుకోండి అని కాంగ్రెస్ పార్టీ ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలు సానుభూతితో అర్థం చేసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా మేలు ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి ఉన్న మద్దతు పోదు. కానీ మీరు వాగ్దానాలు చేశారు, మీరు వాటిని అమలు చేయడం లేదని ప్రజలు ఒకవేళ ఇప్పుడు ఇమీడియట్గానే అవి చేస్తామన్నారు, ఎలాగో అపోజిషన్ పార్టీస్ అదే చెప్తారు, వీళ్ళని తప్పుడు అబద్ధాలు చెప్పారు. ప్రధానమంత్రి రేపు తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు ఆయన చేసే ప్రధానమైన ప్రచారం ఇదే ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పడం అలవాటు అయింది, కాంగ్రెస్ పార్టీ లేని ప్రామిస్ వాళ్ళు చేయలేనివి చెప్తారు అనే ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భారతీయ రాష్ట్ర సమితి మాకు ఇలాంటి బడ్జెట్ ఇచ్చింది, మాకు బడ్జెట్ లేదు, అసలు అప్పులు చాలా ఉన్నాయి అని వీళ్ళు చెప్తారు. ఈ రెండింటి ఆర్గ్యుమెంట్ ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మీరన్నట్లు ఈ అన్ని వాళ్ళు చేసిన ప్రామిసెస్ ఏవైతున్నాయో మొత్తంగా అమలు చేయడానికి ఇప్పుడున్న బడ్జెట్లో దానికి వెసులుబాటు లేదమ్మా. ఇది అయితే ఒక రియాలిటీ, ఇది ఒక వాస్తవం. ఈ వాస్తవాన్ని ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్తారో, ప్రజలు ఎలా స్పందిస్తారు తెలంగాణ ప్రజలు అంటే సానుభూతితో చూస్తారా, లేక లేదు మీరు ఇలాంటి వాగ్దానాలు ఎందుకు చేయాలి, చేయలేని వాళ్ళు ఇలాంటి వాగ్దానాలు చేయాలని అంటారా అనేది ఒకటి. అపోజిషన్ పార్టీస్ మాత్రము వీళ్ళు తప్పుడు వాగ్దానాలు చేసిన ప్రచారం వాళ్ళు చేస్తారు. బడ్జెట్ ఇలా చేసి టీఆర్ఎస్ పార్టీ మాకు బడ్జెట్ ఇచ్చింది, కేంద్ర ప్రభుత్వం మాకు సహాయం చేయలేదు, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళినా మాకు ఎటువంటి సహకారం రాలేదు, ఈ పరిస్థితిలో మమ్మల్ని అర్థం చేసుకోండి, మాకు ఇంకా ఒక సమయం ఇస్తే మేము తప్పకుండా ఈ వాగ్దానాలన్నీ ఈ బడ్జెట్ను కాస్త మేము సవరించి మేము చేస్తామని వీళ్ళు చెప్తారు. ఇది ఈ రేపు హరగోపాల్ గారు ఇప్పుడు అంటే పథకాలు, సంక్షేమ పథకాలు, ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది అవన్నీ మనం సెకండరీ కిందకి ఒకసారి చూసుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే ఈ ప్రజావాణి కార్యక్రమం స్టార్ట్ చేశారు చూడండి, దానికి సంబంధించి అది స్టార్ట్ అయిన రోజు ఎప్పుడైతే సీఎం ఇలా దాన్ని ఇట్లా స్టార్ట్ చేశారో వేల సంఖ్యలో రోజు వస్తున్నారు. అంటే నాట్ ఓన్లీ హైదరాబాద్ కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు కూడా వారు ముందు రోజే వచ్చి ఉండడం, క్యూ లైన్లు కూడా మనం స్టార్టింగ్లో చూసుకుంటే పంజాగుట్ట 2 కిలోమీటర్ వరకు కూడా జనాలు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు, మీరేమంటారు దీనిపైన? అసలు అంటే ప్రజల్లో ఒక అంటే తెలంగాణ ప్రజలే కాదు, బహుశా దేశ ప్రజల్లో కూడా మనము సమస్య ఒకటి ఉంటే ఆ సమస్యని వేరే వాళ్ళకు చెప్పుకుంటే ఆ వేరే వాళ్ళు ఆ సమస్యను చాలా ఓపికగా వింటే సగము సమస్య పరిష్కారమైందని అనుకుంటారు. సైకలాజికల్, నా సమస్య విన్నారు, నా సమస్యను పరిశీలిస్తున్నారు, ఇప్పుడు కాకుండా నా సమస్య ఎప్పుడో పరిష్కారం అవుతుంది. భారతీయ రాష్ట్ర సమితి కాలంలో జరిగింది ఏంటంటే వాళ్ళకు ఉండే సమస్య వినేవాడు లేడు. ముఖ్యమంత్రి కలవడు, ఎవరిని కలవడు, ఆయన ప్రజలను కలిసే ప్రశ్నే లేదు, ఎన్నికలకు మాత్రం ప్రచారం చేశాడు. మిగతా మంత్రుల పరిస్థితి ఏమిటంటే వీళ్ళు వెళ్ళి ఒకళ్ళు కలిసినా ఆ వాళ్ళకేమీ అధికారం లేదు, అది మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోవాలి. ఆయన ముఖ్యమంత్రి గారు వాళ్ళు చూస్తారు, ఆయన అప్రూవ్ చేసి ఆయనకు తోచిన విధానాలే. కానీ మరి మంత్రి వెళ్ళి ఈ పరిస్థితి ఉంది, సమస్యలు ఇవి ఉన్నాయి, ఇప్పుడు ఆ ధరణి ఉందనుకోండి, ధరణిలో చాలా లోపభూయిష్టమైన పద్ధతి, అవన్నీ పరిష్కరించవచ్చు, దానికి డబ్బులు అవసరం లేదు. భూమి ఎవరిదో చాలా నిజాయితీగానే ఆ భూమి వాళ్ళని తేల్చేసి వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసి, అసైన్ ల్యాండ్స్ ఏవైతే తీసుకున్నారో వాళ్ళ భూమి వాళ్ళకి ఇచ్చేసారనుకోండి, వాళ్ళ సమస్య చాలా పెద్ద ఎత్తున పరిష్కారమైనట్టు. ఆ 2 గదుల ఇల్లు ఏదైతుందో అందరూ వాటికి అప్లికేషన్, నాకు ఇల్లు కావాలి, ఎందుకంటే ఇల్లు సమస్య హైదరాబాద్లో చాలా పెద్ద సమస్యగా ఉంది. అప్పుడు ఏం చేస్తారంటే ఈ కట్టిన ఇళ్లను కూడా పంచడంలో ఇప్పుడు భారతీయ రాష్ట్ర సమితి వాళ్ళు ఆ పని కూడా చేయలేదు, దాన్ని యుద్ధ ప్రాతిపదిక మీద చేయవలసింది. వాళ్ళు దాన్ని చాలా ఎందుకో ఇల్లు కట్టి కూడా ఇవ్వకుండా చాలా కాలం ఎదురు చూశారు. అది జాప్యము. ముఖ్యమంత్రి గారికి దేంట్లో కూడా ఆసక్తి లేకపోవడం వలన ఆయన ఏది కూడా పట్టించుకోలేదు. కానీ
ఇప్పుడు ఉన్నవి పంచి వాళ్ళు ఏమంటారంటే మేము ఎన్ని ఇళ్ళు కావాలని వాళ్ళు ముందు ఒక లెక్క వేస్తారు. వేసే ప్రజలకు ఏం చెప్తారంటే మాకు వచ్చిన అన్ని డిమాండ్స్ మేము పరిశీలిస్తున్నాము, మీరు ఇల్లు కావాలన్నారు, ఉన్న ఇళ్ళని పంచుతాం, మేము మా ఈ 5 ఏళ్ల కాలంలో తప్పకుండా యుద్ధ ప్రాతిపదికన ఇల్లు కట్టి ఎవరెవరైతే ఇళ్ళు లేవని చేశారో ఆ ఇళ్ళు లేని వాళ్ళందరికీ మేము ఇల్లు ఇస్తాము, మాకు కొంత సమయం ఇవ్వండి అని అట్లా అడుగుతారు. అయితే ప్రజలు తమ సమస్యలు వినే ఒక ప్రభుత్వం అంటే ఒక 10 ఏళ్ళుగా తమ సమస్యలు వినని ప్రభుత్వం కాబట్టి అన్ని రకాల సమస్యలు, ఆ అన్ని రకాల ఇక్కడ పోలీస్ స్టేషన్లో కేసులు ఉంటాయి, నా మీద అనవసరంగా కేసు పెట్టారన్నారు, అది దాన్ని ఒకవేళ ముఖ్యమంత్రి దాన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకుని అన్ని పోలీస్ స్టేషన్ మాట్లాడి ఎందుకు ఎన్ని కేసెస్ ఉన్నాయి, అసలు ఈ కేసులన్నీ తప్పుడు కేసులన్నీ కొట్టేసి తీసేయండి, ప్రజలతో మాట్లాడి ఆయన మన అధికారులని అడ్రస్ చేస్తున్నప్పుడు కూడా ప్రజలు వస్తే గౌరవంగా మాట్లాడండి, కూర్చోబెట్టి మాట్లాడండి, సానుభూతితో మాట్లాడండి అని ఎందుకు చెప్పాడంటే పోలీస్ స్టేషన్ వెళ్ళి అయ్యా నాకు ఈ కేసు ఉందంటే తప్పుడు కేసు ఉంటే తీసేస్తే వాళ్ళకి అదే ఆనందం. అన్ని ఫైనాన్స్కు సంబంధించిన కావివి చాలా రకాల సమస్యలు వాళ్ళు జరిపోయినాయి కనుక ఇదే ప్రభుత్వం వచ్చింది. నా సమస్య నేను అక్కడ ఇచ్చొచ్చాను, నేను అక్కడ ముఖ్యమంత్రి గారి దగ్గర చెప్పను. తెలంగాణలో ఇంకా ఎవరైనా క్వశ్చన్ మార్క్తో ఉన్నారు, ఒక సందిగ్ధంలో ఉన్నారంటే నిరుద్యోగులు. ఎందుకంటే ఈ గ్రూప్స్ అంశం, టీఎస్పీఎస్పీ అంశం అనేది కూడా ఎన్నికల ముందు ఒక 1 ఇయర్గా ఇప్పుడు తెలంగాణని ఒక హాట్ టాపిక్గా మారింది. ఆ లీకేజ్ల అంశం కావచ్చు, నిరుద్యోగ సంబంధించి కావచ్చు. సో ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడ్డా కూడాను ఈ నిరుద్యోగులు అనేది ఒక సందిగ్ధంలో ఉన్నారు. అంటే ఇంకా 10 రోజుల్లో గ్రూప్ 2 ఎగ్జామ్స్ అన్నారు, దానికి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఒక క్వశ్చన్ మార్క్లో ఉన్నారు. దీనిపైన ఏమంటారు సార్? అసలు అంటే పరీక్షలు పెట్టడం అనేది కొంత ఆలస్యం, ఎందుకంటే సర్వీస్ కమిషన్ మెంబర్స్ అందరినీ తీసేశారు కాబట్టి కొత్త సర్వీస్ కమిషను సభ్యులను తీసుకురావాలి. కొత్త సర్వీస్ కమిషను సభ్యుల్ని వేసేప్పుడు కాస్త విశ్వసనీయత ఉండి సమాజము గౌరవించి వీళ్ళు నిజంగానే నిజాయితీ పరులు అంటే పోయిన వాళ్ళు నిజాయితీ పరులు కాదు, ఆయన చైర్మను కాస్త నిజాయితీ ఉన్నవాడే, ఆమె సెక్రటరీ అయితే నా విద్యార్థిని, ఆమె కూడా చాలా నిజాయితీ, కానీ తప్పుడు జరిగింది కాబట్టి ఆ తప్పు వీళ్ళ వలన జరిగింది, వీళ్ళ వలన జరిగినా మొత్తంగా సర్వీస్ కమిషన్ ఆ బాధ్యత తీసుకోవాలి. చైర్మన్ అప్పుడే రిజైన్ చేస్తా అంటే అప్పటి ప్రభుత్వం అంగీకరించలేదు, వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు కొత్త సభ్యుల్ని వేయాలి. ఆ సభ్యులకు సమాజంలో గౌరవం ఉండాలి. తర్వాత వీళ్ళు పర్వాలేదు, వీళ్ళు నిజాయితీగా పరీక్షలు నిర్వహిస్తారు. రెండవది, నిర్వహించే పరీక్షను చాలా జాగ్రత్తగా పేపర్ లీక్ కాకుండా నిర్వహిస్తే విద్యార్థుల్లో దాని పట్ల ఒక విశ్వసనీయత పెరిగి పర్వాలేదు ఈ సర్వీస్ కమిషను పరీక్షలను బాగానే పెడుతున్నారు అనేది ఒకటి. అది ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయో అవి వాళ్ళు చెప్పినన్ని ఉద్యోగాలు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు, అందరికీ ఉద్యోగాలు ఇవ్వడము ప్రభుత్వం వల్ల కాదు. కానీ మీ ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏమిటి? ఉన్న ఉద్యోగాలని నింపండి, యుద్ధ ప్రాతిపదికన నింపి మీ ఆ ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతుందో, ఇది నేను ఒక సందర్భంలో కేటీ రామారావు గారు కూడా చెప్పాను, మనం ఎలాంటి పరిశ్రమలను తెలంగాణకి ఆహ్వానించాలంటే 100 కోట్లు పెట్టి 1000 ఉద్యోగాలు లేదా ఉద్యోగాల 1000 కోట్లు పెట్టి 100 ఉద్యోగాల. ఈ మధ్యన ఏదో ఒక ఎకనామిక్ టైమ్స్లో వచ్చింది, కొందరు 12 కోట్లు 15 కోట్లు పెట్టి 1000-2000 ఉద్యోగాలు ఇచ్చేటువంటి కొన్ని పరిశ్రమలు ఉన్నాయి. ట్రేడ్ ఉందనుకోండి, ట్రేడ్లో చాలా ఇన్వెస్ట్మెంట్తో విపరీతంగా ఉద్యోగాలు వస్తాయి. మీ పారిశ్రామిక విధానం ఎలా ఉండాలంటే ప్రైవేటు రంగంలో పెట్టుబడి తక్కువ, ఉద్యోగాలు ఎక్కువ, అంటే లేబర్ ఇంటెన్సివ్ అంటాం. అటువంటి పాలసీని వీళ్ళు ఒకవేళ మార్చగలిగితే పరిశ్రమలు రావడం కొంత తగ్గుతుంది. ఎందుకంటే పరిశ్రమవేత్తలు తమ కండిషన్ ఒప్పుకోవాలి, కానీ వచ్చే పరిశ్రమలకు వీళ్ళు ఇచ్చేటువంటి భూమి గురించి కానీ ఉద్యోగాలు పెరగడానికి అవకాశం. ఈ మధ్యకాలం అంటే ఇప్పుడు మీరు రాజీనామాలు, ఊస్టింగ్లు అవన్నీ జరిగే, కొత్త నియామకాలు జరిగే, అంటే ఈ సినారీ అంతా జరిగే టైంలో లోక్సభ షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కదా. ఈ వాయిదా పరంపర అయితే కొనసాగుతూనే ఉంది. మరి దీనిపైన టీఎస్పీఎస్పీ అంటే అట్లేదండి. ఇప్పుడు పరీక్షలని సక్రమంగా నిర్వహించగలిగితే పిల్లలకు ఒక విశ్వాసం ఏమొస్తుందంటే
ఈ పరీక్షలో కూర్చుంటే ఇప్పుడు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందనుకోండి, దానికి 6 అటెంప్ట్స్ 6 సంవత్సరాలు ఆ పరీక్ష కూర్చుంటారు, ఫెయిల్ అవుతుంటారు, మళ్ళీ కూర్చుంటారు. 6 ఏళ్ళు ఆ ఉద్యోగం కొరకు ఎదురు చూడడంలోనే సమయం పోతుంది. కానీ తీరా ఉద్యోగం రాకపోతే సర్వీస్ కమిషన్ ఏం బ్లేమ్ చేయరు. మాకు ఉద్యోగం రాకపోవడం కాదు, మాకు బహుశా ఈ పోటీలో అర్హతలో మేము నిలవలేకపోయామని అదొక యాటిట్యూడ్ ఉంటుంది. నేనేమంటున్నా అంటే ఈ 30 లక్షల మంది సమస్య సర్వీస్ కమిషన్ సమస్య కాదు. ఇది 30 లక్షల ఉద్యోగాలు అనేది సర్వీస్ కమిషన్ సమస్య కాదు. 30 లక్షల ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏమిటని అంటే అయితే ఈ అభివృద్ధి నమూనా ఏదైతుందో స్టిగ్లిట్జ్ అనే నోబెల్ లారెట్ ఆయన అన్నది ఏమంటే ఇట్స్ జాబ్లెస్ గ్రోత్, ఉద్యోగాలు ఇవ్వకుండా సంపద పెరిగేటువంటి అభివృద్ధి మోడల్ ఇది. ఈ అభివృద్ధి నమూనాని ఈ అభివృద్ధి మోడల్ను మారుస్తారా? ఎలా మారుస్తారు? ఇది మేము రాహుల్ గాంధీతో కూడా రేజ్ చేశాం. ఆయన అన్నది ఏమిటంటే తాము అధికారంలోకి వస్తే ఈ మొత్తంగా అభివృద్ధి నమూనాను మళ్ళీ పునఃపరిశీలించవలసినటువంటి అవసరం ఉంది. ఈ న్యూ లిబరల్ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటో దీంట్లో ఉద్యోగాలు రావు. అది ఆ అభివృద్ధి నమూనా యొక్క లక్షణం. అది తెరాస పార్టీ తెలంగాణ ఇండియాలో ఆయన ప్రధానమంత్రి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు ప్రతి సంవత్సరం. ఏవి 2 కోట్ల ఉద్యోగాలు? ఈ మధ్యనే పోయిన వారం 30,000 మంది పోస్టల్ ఎంప్లాయీస్ని తీసేశారు, రైల్వేస్ని తీసేశారు, పోస్ట్ అండ్ టెలిగ్రాఫ్, తర్వాత ఈ బిఎస్ఎన్, టెలికమ్యూనికేషన్, లైఫ్ ఇన్సూరెన్స్ అంతా ఉద్యోగాలు తీసేయని తప్పించి ఉద్యోగాలు ఏవి కొత్తవి? కానీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తారు. అయినా ప్రధానమంత్రి గెలుస్తున్నాడు కదా. ఉద్యోగాలు ఇస్తా అంటే వీళ్ళ పిల్లలు మరి 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనా అడగడం లేదు కదా. అలాగే ఈ 30 లక్షల మందికి ఉద్యోగాలు రావాలంటే మొత్తంగా పారిశ్రామిక విధానము, తర్వాత ఎంప్లాయ్మెంట్ పాలసీ ఏదైతుందో అది మారి ప్రభుత్వం కూడా తమకు కావాల్సిన సేవల కొరకు కావాల్సినటువంటి ఎంప్లాయీస్ని వాళ్ళు రిక్రూట్ చేసుకోగలిగితే ఉద్యోగాలు, ఫర్ ఎగ్జాంపుల్ టీచర్ ఉద్యోగాలు ఉన్నాయనుకోమ్మా, 1:20 అంటే 20 మంది పిల్లలకు ఒక టీచర్ అంటే బోల్డ్ అని ఉద్యోగాలు వస్తాయి, 10 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అంటే అట్లా మనం ఎక్స్పాండ్ చేసుకునే అవకాశం, కానీ రిసోర్సెస్ పెరగాలి, రిసోర్సెస్తో పాటు అవకాశాలు పెరగాలి. అది చాలా పెద్ద అంటే చాలా చాలా సంక్లిష్టమైన అభివృద్ధి నమూనా. ఎంప్లాయ్మెంట్ పాలసీ ఈ దేశంలో చాలా ప్రధానమైనటువంటి సమస్య. అది ఒక్క తెలంగాణ సమస్యనే కాదు. ఉత్తరప్రదేశ్లో 300 సెక్యూరిటీ పోస్టులు ఉంటే 20 లక్షల మంది ఏదో అప్లై చేశారు. దేశవ్యాప్తంగా అన్ని చోట్ల ఉన్నటువంటి అంశం. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి హర్గోపాల్ గారు. న్యూస్ అనాలిసిస్లో మీ అభిప్రాయాల్ని, మీకున్నటువంటి అనుభవాల్ని మెయిన్గా అనాలిసిస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. రైట్, ఇక ఇది ఇవాల్టి వార్తాపత్రికలో ఉన్నటువంటి మెయిన్ వార్తా ముఖ్యాంశాలు, న్యూస్ అనాలిసిస్ చర్చ. రైట్, ఇక కీప్ వాచింగ్ BRK న్యూస్.